సింపుల్. వాక్యం చక్కగా చెప్పడం అంటే ఉంటే దేవుడు వ్యతిరేకమైన పనులు చేయకుండా ఆయన ఉంటే ఎంతమంది ఉంటారు? వెళ్తారా? మరి మానేస్తారా? మానేస్తే మంచిదే. అయ్యగారు చెప్పారు, అయ్యగారు కూడా చేయరంటున్నారు, మరి మానేస్తే మంచిదే. ఆయన వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు దాకా మన దగ్గర కానుకలు గుళ్ళని తీసుకొని హంగామా చేశాడు, ఇప్పుడేమో లేవుదని చెప్తున్నాడు. ఏం పరిస్థితి? ఇది ఎక్కడి మాట అంటే? ఇప్పుడు దాకా ఆయన మనం మోసం చేశాడు అని చెప్పి ఏమంటారు? మొత్తం లోపంలో తెలుసుకోవాలి. సేవకులందరూ ఇదే అని చెప్పేసి ఏమంటారు? లోపంలో తెలుసుకోవాలి. కొందరు ఉంటారు, సరేలే ఆయన మానేశాడు కదా, మనం ఆయనతో ఉందాం, వృధా చేసింది లేదు, పక్కన ఉందాం. వాక్యాన్ని సంపూర్ణతలను వెళ్ళటం అంటేనే అది. దేవునికి మనం దేవుని సన్నిధిలో అసంపూర్ణంగా ఉన్నటువంటి విషయాల్ని తీసివేసి సంపూర్ణతను నడిపించే వాటిని పట్టుకొని వెళ్ళటమే సంపూర్ణులు అవటం. సంఘం లేదంటే సంపూర్ణత ఏడంత వస్తుంది? అసంపూర్ణమైన ఇంకా పెట్టుకుని సంపూర్ణత వస్తుందా? దేవునికి ఇష్టం లేని మనం పెట్టుకొని వాటినే మనం చేస్తా ఉంటే సంపూర్ణ ఎప్పుడు అవుతాం? అందుకని వెలుగులో సత్యం బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. దేవుని పరిశుద్ధ పర్వతానికి, ఆయన నివాస స్థలాలకి తీసుకొని వెళ్ళేది ఎవరు? వాక్యము, యేసయ్య, వెలుగు. ఎక్కడుంది? మన చేతుల్లో. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాము? దీని పక్కన పడాలి, అయిపోయి ఇవాళ పట్టుకుంటాం, ఈరోజు పట్టుకుంటాం అంతే. తర్వాత వాక్యం చదవాలి, చాలా ఓకేనా? బాప్తిస్మం తీసుకున్నా, ఎన్ని రోజులు బాప్తిస్మం తీసుకున్నా? 1 వీక్, 6వ తారీఖు, 7వ తారీఖు, 7 6 to baptism, 7th marriage. వాక్యం చదవాలి. ఇప్పుడే వాక్యం చదివి ప్రార్థన చేసుకుంటే దేవుని ఆత్మలో అభివృద్ధి పొందే అవకాశం. చేసే పనులకు కూడా దేవుడి జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానముగా చేయడానికి కావలసినటువంటి ఆ తల్పిదులు దేవుని ఆత్మ ఇస్తాడు. దేవుని ఆత్మ ఇస్తాడు. ఇలా చేయి మనకు తెలియని విషయాలను కూడా ఆయన దేవుడు ఆలయ మందిర పని చేయడానికి ఒక్కో పనికి ఒక్కొక్కరిని అభిషేకించాడు. అంటే ఆలయ పనేనా? ఆలయ పని మాత్రమే కదా, పట్టణం కట్టడానికి కూడా. యెరూషలేము పట్టణం దేవునిది కదా, ఆ పట్టణం కట్టడానికి, ఆ పట్టణంలో ఎక్కడ ఏది ఉండాలో అవన్నీ కట్టడానికి కూడా నక్షీ పని చేసేటటువంటి వారిని దేవుడు జ్ఞానాత్మ పూర్లుగా అభిషేకించాడు. కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళని అభిషేకించాడు. నక్షీ పని అంటే అర్థం డిజైనింగ్ వర్క్. అర్థమైందా? ఇప్పుడు డిజైనింగ్ వర్క్ రకరకాలుగా చేతులతో చేస్తున్నారు. అలాగే ఇప్పుడు డిజైనింగ్ వర్క్ అందరూ చేతులతో చేయట్లా. కార్పెంటర్ దగ్గరికి వెళ్తే డిజైన్ చేతులతో చేయట్లా, మిషన్స్ వచ్చేసి ఏ డిజైన్ కావాలో చూపిస్తాడు, ఈ డిజైన్ లో చెప్పండి అంటాడు. ఆ డిజైన్ ని కంప్యూటర్ లో ఫీడ్ చేస్తాడు, కంప్యూటర్ మిషన్ ని దానికి అటాచ్ చేస్తాడు. ఆ డిజైన్ పట్టగానే వాడు పెట్టినటువంటి ఆ కలప అలా వెళ్ళిపోతూ దాన్ని డిజైన్ గా కట్ చేసి మొక్కిచ్చేస్తాడు. ఇంతకుముందు సుత్తి పులి చెక్కేవాడు, చెక్కని అలా చెక్కబడినే మందసం కానీ బలిపీఠం కానీ దేవుని ఆలయం కోసం. దేవుని ఆలయంలో వాడబడిన చెక్క మీద దేవుడు చెప్పిన రీతిగా అనేకమైనటువంటి బొమ్మలు, అంటే బొమ్మలు అంటే ఆయన కాయలు గురించి బాదం కాయలు, బాదం ఆకులు ఇవన్నీ చెప్పాడు. బాదం అందాలు అలాగా వాళ్ళు అభిషేకం చేశారు. అలా చేయడానికి వారిని దేవుడు ఏం చేశాడు? అభిషేకం. అలాగే మనము కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అభిషేకించబడాలి. అభిషేకంతో ఉండాలి. ఇప్పుడు
అభిషేకంతో ఉంటే ఏం చెప్పాలి, ఏంటి, ఏం మాట్లాడాలి, అలాగే ఎలాంటి వర్క్ చేయాలి, ప్రార్థన చేసుకుంటాం. ఈ పని చేద్దాం అనుకుంటున్నా, నీ చిత్తం ఏంటంటే ఆయన సమాధానం ఇస్తాడు, నువ్వు ఇలా చెయ్యి అంటే. ఆయన మనకు తెలివితేటలు ఇచ్చేవాడు. అంటే అందుకనే పరలోకానికి వెళ్ళాలంటే వెలుగు సత్యం బయలుదేరి చేయాలి. పరిశుద్ధ పర్వతానికి నివాస స్థలాలకు మనం వెళ్ళాలంటే ఒకరిన యేసును దేవుడు అందుకే ఇప్పుడు ఆనాడు వెలుగు సత్యం అంటే మన ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఈ రోజు డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువాని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ రోజు మనం అంటే ఈ రోజు మనకు ఆ వాక్యం ఈ రోజు మనకు వర్తించేది. ఆయన పరిశుద్ధ పర్వతానికి ఆయన నివాస స్థలానికి మనం వెళ్ళాలంటే ఆయన వెలుగు సత్యం మనకు కావాలి. ఇప్పుడు ఆయన వెలుగు సత్యం మనకు వచ్చేసింది. ఆ వెలుగులో ఆ సత్యములు మనం నడవాలి. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు దేవుని ఎదురు చేరు. దేవా నా దేవా, సితార వాయించుతూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు దేవుని ఎదురు చేరుతాను. ఇప్పుడు వెలుగు సత్యం వచ్చినప్పుడే అది ఆల్రెడీ వచ్చేసే మన ముందున్నాయి. మనము ఆ వెలుగు సత్యంలో నడవలసిన వారమే. శుద్ధ దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని ఆ ప్రాణమ నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపరుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఇచ్చాను, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను ఇందుకోవాల్సిన అవసరం లేదు. వెలుగు సత్యం బయలుదేరబడ్డాయి, వచ్చేసి అవి మన ముందున్నాయి. మనమే వాటిలో నడవాలి. కాబట్టి కృంగిపోయే ప్రాణాన్ని బలపరుచుకోవాలి. తొందరపడాల్సిన అవసరం లేదు. ఈ ఆలోచన దేనికి తొందరపడాల్సిన అవసరం లేదు. మనం ఏదన్నా చిన్న లోటు ఏదైనా వచ్చినా మనం వెంటనే కంగారు పెడతాం. ఏదైనా ఇబ్బంది కలిగినా భౌతికంగా అనేక ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా ప్రశాంతంగా దేవుని సన్నిధిలో ఆత్మను బట్టి వాటిని అధిగమించే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. అందుకని ఇక్కడ ఆయన కృంగిపోయాడు. ఎందుకు? శత్రువులు చుట్టూతా చేరి అతను కూడా నానా రకాలుగా అంటారు. ఎందుకు అంటారు? శత్రువు అంటే ఏమంటారు తెలుసా? వీళ్ళు కుమార్ ఏమని ఉండొచ్చు, నీ తండ్రి వల్లే మేమందరము మా పితరులు పోగొట్టుకున్నాం అనగా వారాహు నీ తండ్రి చేయబట్టే అని అంటారు లేదా? అంటారు. తండ్రి చేసిన దాని పిల్లలు అంటారు లేదా? అంటారా? అటువంటి పరిస్థితుల్లో తండ్రి చేసిన తల్లి చేసిన ఎవరికి పడుతుంది ఇబ్బంది? ఎవరు పడుతున్నారు? పిల్లలు పడుతున్నారు. అంటే కోరావు కుమారులు కూడా అలాంటి ఇబ్బందులు పడ్డారు, పడుతూనే ఉన్నారు. అందుకని వాళ్ళు ఎవరిని ఆశ్రయించారు? దేవుడిని ఆశ్రయించారు. ఎందుకు? తల్లిదండ్రులు చేసిన తప్పులకి వీళ్ళని అంటా ఉంటే వీళ్ళు ఎవరిని ఏమి అనలేక వెంటనే వీళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారు? దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తారు. కృంగిపోయినటువంటి ప్రాణాన్ని వాళ్ళు లేవనెత్తుకుంటారు. ఎలాగా? ఆయన స్తుతిస్తూ, ఆయన కీర్తిస్తూ, ఆయన కనపరుస్తూ. కాబట్టి ఎవరికి కూడా దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నారు, నాలో నీ వేళ తొందరపడుతున్నారు, దేవుని నేను నిరీక్షణ మన ప్రాణంతో మనం చెప్పుకోగలిగిన మాటలు యేసుక్రీస్తు. అందుకనే మనము కొత్త నిబంధనలకు వచ్చేసి పత్రికలు చదువుతూ ఉంటే ఆ పత్రికల్లోని మాటలు మనం ఆదరించేది. ముందే చెప్పండి, వెళ్ళిపోతున్నా ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు. అందుకని ఆదరించే మాటలు ఎక్కడున్నాయి? మనకి పత్రికల ద్వారా ఉన్నాయి, చదవాలి. అంటే ఎందుకు అంటే పత్రికల ద్వారా ఆదరించే మాటలు ఏం కనపడతాయి? మనకి ఏం కనపడతాయి? ఒకటే కనపడుతుంది. మన పత్రికల్లో మాటలు చదువుతూ ఉంటే ఏమంటే ఆత్మలో మనం ఎంత ఎదగాలో తెలుస్తుంది. అంటే ఆటోమేటిక్ గా మనం ఏదైతే బాధపడుతున్నామో వాటి విషయాలు మీరు బాధపడాల్సిన అవసరం లేదు అని మనకు ఆ మాట తెలియజేస్తాము. దాని గురించి ఒక మాట కూడా ఫిలిప్పీలో పౌలు గారు రాశారు, దేని గురించి మీరు చింతపడదు. ప్రతిదీ కూడా ప్రార్థన విజ్ఞాపన చేత మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మీ తలంపులకు మీ హృదయములకు కావలి ఉంటుంది. దేవుని సమాధానం మన హృదయాలకు తలంపులకు కావలి ఉంటుంది. ఎప్పుడు? దేవుని గురించి మనం చింతపడక ప్రతిదీ కూడా విన్నపాను విజ్ఞాపనలు ఆయనకు
కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు తెలియజేస్తుంది. కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయాలి. ప్రభా ఈ ఉత్తర శోధన బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభా. ఈ శోధనలో మీరు నాకు శాంతి సమాధానం ఇస్తున్నారు, నేను నమ్ముతున్నాను అని చెప్పి మనము విజ్ఞాపనలు చేయడం ప్రారంభించాలి. ఆయన సహాయం చేయాలి. ఆ పరిస్థితి ఎప్పుడైతే చేయండి అని చెప్పి మనం చెప్పేసి వదిలేస్తే ఏమవుతుందనంటే మన హృదయము ప్రశాంతంగా దేవుని ఆత్మతో ప్రశాంతంగా చేయబడుతుంది. ఎప్పుడు ఎందుకు చేయబడుతుంది అంటే మనకున్న శోధన కానీ వేదన కానీ ఏదైనా కానీ ఆయన తీసివేస్తున్నాడు అనడానికి గుర్తుగా ముందు మన హృదయంలో శాంతి సమాధానం వస్తుంది. అది అనుభవించాలి. మనం అది అనుభవించాలి. ఆ శోధనే మనల్ని పొడుస్తాం. అలాంటి స్థితి మనం తీసుకోకుండా ఇక్కడ మనం కీర్తనకారులు చెప్తున్నాం, నా ప్రాణమా నీవేళ కుంగి ఉన్నావు, నా ప్రాణమా నీవేళ తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన ఎలాంటి పరిస్థితులు అయినా నేను ఆయన్ని స్తుతిస్తా. హల్లెలూయా. పరిశుద్ధ దేవునికి మహిమ. కాబట్టి తోడు మీద తెలుసు మాట్లాడుతున్నాం, చాలా జాగ్రత్తగా తెలుసుకున్నాం. అంటే నాలో ఉన్న అపాయకరంలో ఉన్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు వెలుగుగా సత్యముగా మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన మనల్ని దేవుని రాజ్యానికి, ఆయన దేవుని నివాస స్థలానికి, పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ పర్వతానికి తీసుకొని వెళ్ళడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది గుర్తెరిగి మనము జాగ్రత్తగా జీవించడానికి తాపత్రయం. ఈ మాటను ఆశీర్వదించి మన కుటుంబం నాకు అభిషేకం దేవుడు తన నామమును మహిమ తెచ్చుకుని గాక. ఆమేన్. ప్రైజ్ ద